హలో ఎవ్రీవన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హీరోస్ వచ్చారు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ ఎమోషనల్ జర్నీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది స్పైడర్ మ్యాన్. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ కంప్లీట్‌గా మారిపోయింది. మల్టీవర్స్ ఓపెన్ అయింది. చాలా మంది సూపర్ హీరోస్ డిసప్పియర్ అయిపోయారు. కొత్త హీరోస్ వచ్చారు. కానీ వీటన్నిటిలో బిగ్గెస్ట్ సాక్రిఫైస్ చేసింది మాత్రం పీటర్ పార్కర్. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నో వే హోమ్ ఎండింగ్ తర్వాత ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత జరిగే కథ. అఫీషియల్ హిప్నోసిస్ ప్రకారం పీటర్ ఇప్పుడు కంప్లీట్ గా ఒంటరిగా ఉంటున్నాడు. న్యూయార్క్ మొత్తం స్పైడర్ మ్యాన్ ని గుర్తు పెట్టుకుంటుంది. కానీ పీటర్ పార్కర్ అనే వ్యక్తిని మాత్రం మర్చిపోయింది. ఎవరు గుర్తు పెట్టుకోరు. ఫుల్ టైం స్పైడర్ మ్యాన్ గా క్రైమ్ ని ఆపుతూ ఉంటాడు. కానీ ఈ ప్రెజర్ మధ్యలో పీటర్ లైఫ్ లో ఒక షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అదే బ్రాండ్ న్యూ డే స్టోరీకి ఫౌండేషన్. కానీ ఆ స్టేజ్ కి పీటర్ పార్కర్ ఎలా వచ్చాడు? టోనీ స్టార్క్ తో ఫస్ట్ మీటింగ్ దగ్గర నుండి అండ్ మే డెత్ వరకు, డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వరకు, ఎంజే ఎందుకు పీటర్ని గుర్తుపెట్టుకోవట్లేదు, నెట్కి ఏం జరిగింది, హ్యాపీ హోగన్ స్టేటస్ ఏంటి, మ్యాట్ మర్డక్ ఎవరు, పనిషర్ ఎందుకు ఇంపార్టెంట్, బ్రూస్ బ్యానర్ రోల్ ఏంటి, బ్రాండ్ న్యూ డే మూవీ ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ కంప్లీట్ ఎంసీయూ జర్నీని బిగినింగ్ నుండి క్రోనాలజికల్ ఆర్డర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వన్ థింగ్ ఏంటంటే ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వీడియో కూడా మీకు ఈవినింగ్ అప్లోడ్ అవుద్ది. సో 2 పార్ట్లు కూడా ఖచ్చితంగా చూడండి. సో ఇంకా మీరు ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ బిగిన్ ఫ్రమ్ ది బిగినింగ్. చాప్టర్ 1 పార్ట్ 1 ఎంసీయూ బిఫోర్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఎంసీయూ ఎలా స్టార్ట్ అయిందో చూడాలి. 2008లో టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ గా మారడంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంక్రెడిబుల్ హల్క్, థార్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఇలా ఒక టీమ్ ఫామ్ అయింది. ఈ హీరోస్ అందరినీ నిక్ ఫ్యూరీ అనే షీల్డ్ డైరెక్టర్ కలిపి అవెంజర్స్ ఇనిషియేటివ్ క్రియేట్ చేశాడు. 2012 న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత ప్రపంచం మొత్తం సూపర్ హీరోస్ ఎగ్జిస్టెన్స్ ని యాక్సెప్ట్ చేసింది. కానీ అందరూ సూపర్ హీరోస్ ని సపోర్ట్ చేయలేదు. సివిలియన్స్ డ్యామేజ్ అయితే పెరిగింది. గవర్నమెంట్స్ సూపర్ హీరోస్ ని కంట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యాయి. అదే సోకోవియా అకార్డ్స్. ఈ లా వల్ల అవెంజర్స్ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యాయి. టోనీ స్టార్క్ ఒక సైడు, స్టీవ్ రాజర్స్ ఒక సైడు. ఇక్కడే మన స్పైడర్ మ్యాన్ ఎంసీయూ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక పార్ట్ 2 పీటర్ పార్కర్ ఆరిజిన్ అండ్ సివిల్ వార్. స్పైడర్ మ్యాన్ అంటే మన అందరికీ తెలిసిన క్యారెక్టర్. కానీ ఎంసీయూలో పీటర్ పార్కర్ స్టోరీ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీస్ లాగా కంప్లీట్ ఆరిజిన్ ని చూపించలేదు. మార్వెల్ ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంది. పీటర్ పార్కర్ న్యూయార్క్ లోని క్వీన్స్ అనే ఏరియాలో పెరిగిన ఒక ఆర్డినరీ టీనేజర్. చిన్నప్పుడే తన పేరెంట్స్ రిచర్డ్ పార్కర్ మరియు మేరీ పార్కర్ మిస్టీరియస్ గా చనిపోతారు. అందుకే పీటర్ ని తన అంకుల్ బెన్ మరియు ఆంట్ మే పెంచారు. ఎంసీయూలో అంకుల్ బెన్ ని డైరెక్ట్ ఎక్కువగా చూపించకపోయినా పీటర్ లైఫ్ మీద ఆయన ఇంపాక్ట్ ఉందని తర్వాత నోవే హోమ్ లో మనం అర్థం చేసుకుంటాం. పీటర్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్. సైన్స్, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని పిచ్చి. ఇలా అన్ని సబ్జెక్ట్స్ లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేది. ఒకరోజు రేడియో యాక్టివ్ స్పైడర్ బయట అవ్వడం వల్ల పీటర్ బాడీలో షాకింగ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. వాల్ ఎక్కడం, సూపర్ స్ట్రెంత్ ఉంటుంది, డేంజర్ని ముందే పసిగెడతాడు, ఫాస్ట్గా రిఫ్లెక్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా పెరుగుద్ది. ఇలా పీటర్కి సూపర్ పవర్స్ వచ్చాయి. కానీ పవర్స్ వచ్చిన వెంటనే సూపర్ హీరో అవ్వడు. తన మిస్టేక్స్ నుండి నేర్చుకుంటూ క్వీన్స్లో చిన్న చిన్న క్రైమ్స్ని స్టాప్ చేస్తూ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా మారిపోయాడు. తనే ఓన్గా వెబ్ షూటర్స్ అయితే డిజైన్ చేసుకుంటాడు. కాస్ట్యూమ్ కూడా తనే క్రియేట్ చేసుకుంటాడు. యూట్యూబ్ వీడియోలో కొన్ని క్లిప్స్ వైరల్ అయ్యాయి తన గురించి. స్ట్రీట్ క్రిమినల్స్ ని పట్టుకోవడం, కార్లో వెళ్లే దొంగల్ని ఆపడం, లోకల్ లెవెల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ వీడియోస్ లోనే ఒక వ్యక్తి దృష్టిలో పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, టోనీ స్టార్క్. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ఈవెంట్స్ జరుగుతున్న టైంలో సోకోవియా అకార్డ్స్ ఇష్యూ వల్ల అవెంజర్స్ 2 గ్రూప్స్ గా స్ప్లిట్ అయ్యాయి. స్టార్టింగ్ చెప్పాను కదా, కెప్టెన్ అమెరికా టీమ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి టోనీ స్టార్క్ కి ఎక్స్ట్రా హెల్ప్ కావాలి. అప్పుడే పీటర్ వీడియో చూసి క్వీన్స్ లో ఉన్న తన అపార్ట్మెంట్ కి డైరెక్ట్ గా వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసింది ఆంట్ మే. పీటర్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక టోనీ స్టార్క్ తన ఒరిజినల్ ఐడెంటిటీ రివీల్ చేశాడు. పీటర్ రూమ్ లో ఉన్న హోమ్ మేడ్ వెబ్ షూటర్స్, కంప్యూటర్ ప్రాజెక్ట్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చూసి ఈ అబ్బాయి ఆర్డినరీ కాదని టోనీకి వెంటనే అర్థమైంది. టోనీ పీటర్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు ఎలా మాస్క్ వేసుకుని క్రిమినల్స్ ని పట్టుకుంటున్నావు అని. పీటర్ ఆన్సర్ చాలా సింపుల్, వెన్ యూ కెన్ డూ ద థింగ్స్ దట్ ఐ కెన్ బట్ యూ డోంట్ అండ్ దెన్ ద బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్. దే హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ. ఈ ఒక్క డైలాగ్ పీటర్ క్యారెక్టర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పవర్ ఉన్నవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇన్నోసెంట్ పీపుల్ ఫేస్ చేస్తారు అని పీటర్ ఆల్రెడీ నమ్ముతున్నాడు. టోనీ స్టార్క్ ఇంప్రెస్ అయ్యాడు. పీటర్ కి ఒక బ్రాండ్ న్యూ టెక్నాలజీ అడ్వాన్స్డ్ స్పైడర్ మ్యాన్ సూట్ అయితే ఇస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మూవింగ్ లెన్సెస్ ఉంటాయి, జీపీఎస్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇన్స్టెంట్ గా ఉంటుంది, 100 ఆఫ్ వెబ్ కాంబినేషన్స్ ఉంటాయి. హోమ్ మేడ్ షూట్ నుండి స్టార్క్ టెక్నాలజీకి కంప్లీట్ అప్గ్రేడ్ అయిపోతాడు. సివిల్ వార్ ఎయిర్పోర్ట్ బ్యాటిల్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. జర్మనీ ఎయిర్పోర్ట్ మార్వెల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ హీరో బ్యాటిల్స్. ఒక సైడ్ కెప్టెన్ అమెరికా, వింటర్ సోల్జర్, ఫాల్కన్, స్కార్లెట్ విచ్, హాకాయ్, యాంట్ మ్యాన్. ఇంకొక సైడు ఐరన్ మ్యాన్, వార్ మిషన్, బ్లాక్ విడో, విజన్, బ్లాక్ పెంథర్, స్పైడర్ మ్యాన్. పీటర్ లైఫ్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ మిషన్ ఇది.
టోనీ క్లియర్ గా చెప్పాడు, క్యాప్ షీల్డ్ తీసుకో, ఎవరిని హట్ చేయకు. బ్యాటిల్ స్టార్ట్ అవ్వగానే స్పైడర్ మ్యాన్ అన్బిలీవబుల్ స్పీడ్ తో అందరినీ షాక్ చేశాడు. ఫాల్కన్ ని వెబ్ తో కంట్రోల్ చేశాడు. వింటర్ సోల్జర్ పంచ్ ని ఈజీగా స్టాప్ చేస్తాడు. వింటర్ సోల్జర్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ కిడ్ అని అంటాడు. క్వీన్స్ అని చెప్తాడు. బ్రూక్లిన్ అని వింటర్ సోల్జర్ చెప్పగానే కూల్ అని ఇన్నోసెంట్ గా రిప్లై ఇస్తాడు పీటర్. బ్యాటిల్ మొత్తంలో పీటర్ ఎక్సైట్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. అవెంజర్స్ అందరినీ చూసి ఫ్యాన్ బాయ్ లో బిహేవ్ చేస్తాడు. యాంట్ మ్యాన్ జైంట్ సైజ్ లో మారినప్పుడు పీటర్ కి ఒక ఓల్డ్ మూవీ గుర్తొస్తుంది. గైస్, హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ రియల్లీ ఓల్డ్ మూవీ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అని? ఆ స్టార్ వార్స్ రెఫరెన్స్ యూజ్ చేసి జైంట్ మ్యాన్ ని కూడా కింద పడేస్తాడు. ఇది పీటర్ ఇంటెలిజెన్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాష్ట్ర అంతకన్నా క్విక్ థింకింగ్ తో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఆ బ్యాటిల్ తర్వాత సివిల్ వార్ కంప్లీట్ అయ్యాక పీటర్ మళ్ళీ క్వీన్స్ కి రిటర్న్ అయ్యాడు. టోనీ స్టార్క్ నార్మల్ స్టూడెంట్ లైఫ్ కంటిన్యూ చేయి, నేను పిలిచినప్పుడు వస్తావు అని చెప్పాడు. పీటర్ కి అవెంజర్స్ మెంబర్ అవ్వాలని చాలా ఎక్సైట్మెంట్, కానీ టోనీ పర్పసే వేరు. పీటర్ ఇంకా చిన్నవాడు, ముందుగా రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవాలి, తర్వాతే అవెంజర్స్. ఈ లెసన్ పీటర్ కి ఎప్పుడు అర్థం కాలేదు, కానీ ఫ్యూచర్ లో ఈ డిసిషన్ ఎందుకు కరెక్ట్ అనేది మనం హోమ్ కమింగ్ లో చూస్తాం. సివిల్ వార్ తర్వాత పీటర్ మళ్ళీ తన నార్మల్ లైఫ్ కి వెళ్ళిపోయినా తన లైఫ్ ఇప్పుడు పర్మనెంట్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తన మెంటర్ మార్వెల్స్ గ్రేటెస్ట్ హీరో ఐరన్ మ్యాన్. ఇక పార్ట్ 3 స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ కంప్లీట్ స్టోరీ. ఇది చాలా మెయిన్, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. జర్మనీ ఎయిర్పోర్ట్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత పీటర్ పార్కర్ మళ్ళీ తన నార్మల్ స్కూల్ లైఫ్ కి రిటర్న్ అయ్యాడు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. పీటర్ మైండ్ మొత్తం అవెంజర్స్ మీద ఉంది. డైలీ స్కూల్, హోంవర్క్, ఎగ్జామ్స్, ఫ్రెండ్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. టోనీ స్టార్క్ నుండి ఎప్పుడు కాల్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాడు. హ్యాపీ హోగన్ కి ఆల్మోస్ట్ ప్రతిరోజు మెసేజ్ పంపిస్తూ ఎనీ మిషన్ ఫర్ మీ అని అడుగుతూనే ఉంటాడు. కానీ రిప్లై ఒక్కటే, స్టే ఇన్ క్వీన్స్. పీటర్ కి అది బోరింగ్ అనిపించినా టోనీ పర్పస్ మాత్రం క్లియర్. పీటర్ ముందు హీరో కాదు, ముందుగా మంచి మనిషి అవ్వాలి. హోమ్ కమింగ్ స్టోరీని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి. 2012 అవెంజర్స్ మూవీ గుర్తుందా? న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత సిటీ మొత్తం ఏలియన్ టెక్నాలజీతో నిండిపోయింది. బ్రోకెన్ చిదోరీ షిప్స్, ఏలియన్ వెపన్స్, అడ్వాన్స్డ్ మెటల్స్, వీటిని క్లీన్ చేయడానికి ఇనిషియల్లీ ఏడ్రియన్ టూమ్స్ అనే కాంట్రాక్టర్ ని గవర్నమెంట్ అపాయింట్ చేసింది. కానీ కొన్ని రోజుల్లో టోనీ స్టార్క్ కంపెనీ మరియు యుఎస్ గవర్నమెంట్ కలిసి డ్యామేజ్ కంట్రోల్ అనే ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. డ్యామేజ్ కంట్రోల్ అన్ని ఏలియన్ మెటీరియల్స్ ని టేక్ ఓవర్ చేసింది. ఏడ్రియన్ టూమ్స్ బిజినెస్ ఓవర్ నైట్ క్లోజ్ అయిపోయింది. ఎంప్లాయీస్ జాబ్స్ పోయాయి. హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం ఆండ్రియన్ లైఫ్ ని మర్చిపోయేలా చేసింది. గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఏలియన్ టెక్నాలజీని సీక్రెట్లీ దాచుకుని బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ వెపన్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే ఒక ఆర్డినరీ బిజినెస్ మ్యాన్ డేంజరస్ క్రిమినల్ గా మారిపోయాడు. ఫ్యూచర్ లో అందరూ వల్చర్ అని పిలిచే విలన్. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ పీటర్ కి ఈ ఇల్లీగల్ వెపన్స్ గురించి తెలియదు. తను యూజువల్ గా క్వీన్స్ స్ట్రీట్స్ లో చిన్న చిన్న క్రైమ్స్ స్టాప్ చేస్తూ ఉంటాడు. సైకిల్ థీవ్స్, ఏటీఎం రాబర్స్, కార్ చేజెస్, ఓల్డ్ లేడీస్ కి డైరెక్షన్ చెప్పడం, లాస్ట్ పీపుల్ కి హెల్ప్ చేయడం. స్పైడర్ మ్యాన్ ఫేమస్ అయినా స్టిల్ లోకల్ హీరోగానే ఉంటాడు. ఇదే స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ స్పిరిట్. వరల్డ్ ని సేవ్ చేయడం కాదు, తన నైబర్హుడ్ ని ప్రొటెక్ట్ చేయడం. ఒక నైట్ పీటర్ కొంతమంది క్రిమినల్స్ ని చేస్ చేస్తాడు. వాళ్ళ దగ్గర నార్మల్ గన్స్ ఉండవు, ఏలియన్ టెక్నాలజీ యూజ్ చేసిన అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి. ఆ ఫైట్ లో బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది. వెపన్స్ బ్లాస్ట్ ఆల్మోస్ట్ పీటర్ ని చంపేసింది. కానీ సమ్హౌ ఎస్కేప్ అవుతాడు. పీటర్ కి అర్థమవుతుంది ఇది ఆర్డినరీ క్రైమ్ కాదు అని. కేరెన్ ద ఏఐ సూట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది. టోనీ స్టార్క్ ఇచ్చిన సూట్ లో కేరెన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కేరెన్ పీటర్ కి మిషన్ అనాలిసిస్ చేస్తుంది, ఎనిమి వెపన్స్ స్కాన్ చేస్తుంది, షూట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెబ్ కాంబినేషన్స్, ఇన్స్టెంట్ పారాషూట్, డ్రోన్ మోడ్, ట్రాకింగ్ సిస్టమ్, హండ్రెడ్స్ ఆఫ్ హిడెన్ ఫంక్షన్స్. పీటర్ కి అప్పుడే తెలుస్తుంది టోనీ ఇచ్చిన సూట్ ఎంత అడ్వాన్స్డ్ అనేది. కానీ పీటర్ ఎక్సైట్మెంట్ లో మిషన్ కంప్లీట్ చేయడం కన్నా సూట్ ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఎక్కువగా చేస్తాడు. దీని తర్వాత పీటర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నెడ్ గురించి ఉంటుంది. నెడ్ లీడ్స్ ఒకరోజు పీటర్ రూమ్ లో విండో నుండి లోపలికి వస్తుంటే నెడ్ డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ సూట్ లో చూస్తాడు. లైఫ్ చేంజింగ్ మూమెంట్. యువర్ స్పైడర్ మ్యాన్ అని షాక్ అయిపోతాడు. పీటర్ సీక్రెట్ ఐడెంటిటీ తెలిసిన ఫస్ట్ స్టూడెంట్ నెడ్. అప్పటి నుండి నెడ్ పీటర్ మిషన్ పార్ట్నర్ అయిపోతాడు. కంప్యూటర్ సపోర్ట్, ట్రాకింగ్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ నెడ్ హ్యాండిల్ చేస్తాడు. దాని తర్వాత స్కూల్ ట్రిప్ వాషింగ్టన్ డీసీకి వెళ్తుంది. అదే టైంలో ఏలియన్ వెపన్ యాక్సిడెంటల్ గా యాక్టివేట్ అవుతుంది. లిఫ్ట్ ఏమో కొలాప్స్ అవుతుంది. స్టూడెంట్స్ ఏమో డేంజర్ లో పడతారు. పీటర్ స్పైడర్ మ్యాన్ గా మారిపోయి వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎక్కేసి ప్రతి ఒక్కరిని సేవ్ చేస్తాడు. ఈ సీన్ పీటర్ రెస్పాన్సిబిలిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. హీరో అంటే విలన్స్ ని ఫైట్ చేయడం మాత్రమే కాదు, ఇన్నోసెంట్ లైఫ్స్ సేవ్ చేయడం కూడా. టోనీ స్టార్క్ రిపీటెడ్లీ ఒక మాట చెప్తాడు, స్టే అవే ఫ్రమ్ దిస్. ఎందుకంటే వల్చర్ టీమ్ డేంజరస్ అని టోనీకి ఆల్రెడీ తెలుసు. కానీ పీటర్ వినడు. ఇది నా ఛాన్స్, నేను ప్రూవ్ చేసుకోవాలి అని డేంజరస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాడు. ఇదే పీటర్ బిగ్గెస్ట్ మిస్టేక్. ద ఫెర్రీ డిజాస్టర్ ఇక్కడే ఉంటుంది. పీటర్ వల్చర్ వెపన్స్ డీల్ ని స్టాప్ చేయడానికి స్టేటల్ ఐలాండ్ ఫెర్రీకి వెళ్తాడు. ఫైట్ మధ్యలో ఒక ఏలియన్ వెపన్ యాక్టివేట్ అవుతుంది. ఎంటైర్ ఫెర్రీ 2 ముక్కలుగా స్ప్లిట్ అయిపోతుంది. 100 ఆఫ్ పాసెంజర్స్ చనిపోయే సిచ్యువేషన్. పీటర్ మాక్సిమం ఎఫర్ట్ పెట్టి వెబ్ తో ఫెర్రీని హ్యాండిల్ చేస్తాడు, హోల్డ్ చేస్తాడు. కానీ అది ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఐరన్ మ్యాన్ ఎంట్రీ. టోనీ డజన్స్ ఆఫ్ మెకానికల్ క్లాంప్స్ యూజ్ చేసి ఫెర్రీని సేవ్ చేస్తాడు. లైవ్స్ సేవ్ అయిపోతాయి. కానీ
టోనీకి చాలా కోపం వస్తుంది. పీపుల్ ని సేవ్ చేయాలని ట్రై చేసావు, కానీ నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళే డేంజర్ లో పడ్డారు. అప్పుడే టోనీ స్టార్క్ పీటర్ నుండి స్పైడర్ మ్యాన్ షూట్ తీసేసుకుంటాడు. ఇఫ్ యు ఆర్ నథింగ్ వితౌట్ దిస్ షూట్ దెన్ యూ షుడెంట్ హ్యావ్ ఇట్ అని మార్వెల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెంటర్ డైలాగ్స్ ఇది. టోనీ లెసన్ సింపుల్, హీరోని సూట్ డిఫైన్ చేయదు, క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. బ్యాక్ టు ద హోమ్ మేడ్ సూట్ పోయింది, ఏఐ లేదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, ఇన్స్టెంట్ కిల్ లేదు, డ్రోన్ లేదు. పీటర్ దగ్గర మిగిలింది ఒక్కటే, ఒరిజినల్ హోమ్ మేడ్ సూట్. ఎగ్జాక్ట్లీ సివిల్ వార్ ముందు యూజ్ చేసిన సూట్. అప్పుడే పీటర్ కి ఒక రియలైజేషన్, స్పైడర్ మ్యాన్ ని క్రియేట్ చేసింది స్టార్క్ టెక్నాలజీ కాదు, నేనే. ఈ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ వల్చర్ ని స్టాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక పార్ట్ 4 హోమ్ కమింగ్ క్లైమాక్స్. టోనీ స్టార్క్ స్పైడర్ మ్యాన్ సూట్ తీసుకున్నాక పీటర్ మళ్ళీ ఒక ఆర్డినరీ టీనేజర్ లాగా స్కూల్ లైఫ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన మైండ్ లో మాత్రం ఒకటే క్వశ్చన్, వల్చర్ ని ఎవరు ఆపుతారు? టెక్నాలజీ లేకపోయినా, అవెంజర్స్ సపోర్ట్ లేకపోయినా పీటర్ కి తెలుసు ఈ మిషన్ కంప్లీట్ చేయాల్సింది తనే. హోమ్ కమింగ్ డాన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్కూల్ హోమ్ కమింగ్ డాన్స్ రోజు పీటర్ తన క్లాస్మేట్ లిజ్ ని డాన్స్ కి తీసుకెళ్లడానికి తన ఇంటికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని చూసి పీటర్ లిటరల్లీ షాక్ అయిపోతాడు. అడ్రియన్ టూమ్స్ అనే వల్చర్. అప్పటి వరకు పీటర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డేంజరస్ క్రిమినల్ లిజ్ ఫాదర్ అని అప్పుడే రివీల్ అవుతుంది. ఎంసీయూ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రివీల్స్ లో ఇదొకటి. ఆడియన్స్ కి కూడా, పీటర్ కి కూడా ఈ ట్విస్ట్ కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్. లిజ్, పీటర్, ఏడ్రియన్ ముగ్గురు కారులో స్కూల్ కి బయలుదేరతారు. బయటికి చూస్తే నార్మల్ జర్నీ లాగా ఉంటుంది, కానీ కార్ లోపల సైకలాజికల్ వార్ స్టార్ట్ అయిపోతుంది. రోడ్ సిగ్నల్స్ నుండి వచ్చే రెడ్ లైట్, గ్రీన్ లైట్ పీటర్ ఫేస్ మీద పడుతూ ఉంటాయి. అడ్రియన్ స్లోలీ క్లూస్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ డిసపియర్ అయ్యే టైమింగ్స్, పీటర్ బిహేవియర్ అన్ని కాలిక్యులేట్ చేస్తూ ఫైనల్ గా ఒక రియలైజేషన్ కి వస్తాడు. యు ఆర్ స్పైడర్ మ్యాన్. ఆ ఒక్క డైలాగ్ తో కార్ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా మారిపోతుంది. మైకల్ కీటన్ పర్ఫార్మెన్స్ ఈ సీన్ ని మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెన్షన్ ఉన్న సీన్స్ గా నిలబెడుతుంది. స్కూల్ దగ్గర కార్ ఆపిన తర్వాత అడ్రియన్ పీటర్ తో కామ్ గా మాట్లాడతాడు. నా బిజినెస్ లో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే నేను నిన్ను, నీ ఫ్యామిలీని టచ్ చేయను, కానీ మళ్ళీ ఆ రూట్ లో వస్తే నిన్ను చంపేస్తాను. ఇది ఎంటీ థ్రెట్ అయితే కాదు. అడ్రియన్ సీరియస్, కానీ పీటర్ డిసిషన్ ఆల్రెడీ తీసుకున్నాడు. ఫియర్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ది వేర్ హౌస్ ట్రాప్ ఇక్కడే ఉంటుంది. పీటర్ వల్చర్ ఆపరేషన్స్ ని స్టాప్ చేయడానికి వేర్ హౌస్ కి వెళ్ళాడు, కానీ అది ట్రాప్. బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. హెవీ కాంక్రీట్ కింద పీటర్ ఇరుక్కుపోతాడు. ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్. అప్పుడే పీటర్ ఎమోషనల్లీ బ్రేక్ అయిపోతాడు. హెల్ప్ కోసం అరుస్తాడు, ఏడుస్తాడు. భయం క్లియర్ గా కనిపిస్తుంది. మిర్రర్ లాంటి వాటర్ రిఫ్లెక్షన్ లో ఒక సైడ్ పీటర్ పార్కర్, ఇంకో సైడ్ స్పైడర్ మ్యాన్ మాస్క్. అప్పుడే పీటర్ కి టోనీ మాటలు గుర్తొస్తాయి. ఇఫ్ యు ఆర్ నథింగ్ వితౌట్ ద సూట్ దెన్ యూ షుడెంట్ హ్యావ్ ఇట్. ఆ డైలాగ్ పీటర్ మైండ్ లో రిపీట్ అవుతుంది. స్లోగా కాంక్రీట్ పీసెస్ ని పుష్ చేస్తూ మాక్సిమం స్ట్రెంత్ యూజ్ చేసి బయటకు వస్తాడు. ఇది పీటర్ ఫిజికల్ స్ట్రెంత్ గురించి కాదు, మెంటల్ స్ట్రెంత్ గురించి. ఫైనల్ బ్యాటిల్ ఎట్ ద బీచ్. పీటర్ కి తెలుస్తుంది వల్చర్ అవెంజర్స్ టవర్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్న స్టార్క్ కార్గో ప్లేన్ ని అటాక్ చేయబోతున్నాడు అని. పీటర్ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాడు. ప్లేన్ ఆల్రెడీ హైజాక్ అయిపోయింది. ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది. వల్చర్ యొక్క ఫ్లైట్ సూట్ ఎక్స్ట్రాడినరీ. మెకానికల్ వింగ్స్, షార్ప్ బ్లేడ్స్, హై స్పీడ్ ఫ్లైట్, ఏలియన్ వెపన్ సిస్టమ్స్. పీటర్ దగ్గర హోమ్ మేడ్ సూట్ మాత్రమే ఉంది. ఫైట్ మధ్యలో కార్గో ప్లేన్ కంట్రోల్ తప్పిపోతుంది. ప్లేన్ క్రాష్ అవుతుంది. బీచ్ దగ్గర మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఫైనల్ ఫైట్ లో వల్చర్ సూట్ డ్యామేజ్ అయిపోతుంది. పవర్ కోర్ ఓవర్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్స్ప్లోజన్ జరిగితే అడ్రియన్ చనిపోతాడు. పీటర్ కి ఈజీ ఛాన్స్, విలన్ ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ స్పైడర్ మ్యాన్ అలా చేయడు. అడ్రియన్ పీటర్ ని చంపడానికి ట్రై చేసినా పీటర్ ఆయన్ని ఫైర్ నుండి బయటకు తీసుకొస్తాడు. సేఫ్ ప్లేస్ లో పెట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కి లీవ్ చేస్తాడు. హీరో అంటే రివెంజ్ కాదు, లైవ్స్ సేవ్ చేయడం. ఎనిమీ అయినా ఫ్రెండ్ అయినా ప్రాణం ఒక్కటే. ఈ డిసిషన్ ఫ్యూచర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత హ్యాపీ హోగన్ పీటర్ ని అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తాడు. పీటర్ కి తెలియకుండా మీడియా మొత్తం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. టోనీ స్టార్క్ అఫీషియల్ గా స్పైడర్ మ్యాన్ ని అవెంజర్ గా అనౌన్స్ చేయడానికి రెడీ. కొత్త ఐరన్ స్పైడర్ సూట్ కూడా రెడీ. రెడ్ అండ్ గోల్డ్ కలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అవెంజర్స్ మెంబర్షిప్. పీటర్ లైఫ్ లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. కానీ పీటర్ అన్ఎక్స్పెక్టెడ్ డిసిషన్ తీసుకుంటాడు. ఐఎమ్ నాట్ రెడీ అని చెప్తాడు. టోనీ స్మైల్ చేస్తాడు, ఎందుకంటే పీటర్ ఫస్ట్ టైం కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. పవర్ కోసం కాదు, రెస్పాన్సిబిలిటీ కోసం ఆలోచించాడు. పీటర్ ఇంటికి వచ్చాక హోమ్ మేడ్ స్పైడర్ మ్యాన్ సూట్ మళ్ళీ వేసుకుంటాడు. రూమ్ లో చేంజ్ అవుతుంటే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ మే డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ సూట్ లో పీటర్ ని చూస్తుంది. వద్దా అని షాక్ అయిపోతుంది. అక్కడితో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఎండ్ అవుతుంది. కానీ పీటర్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. తను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, ఐరన్ మ్యాన్ సూట్ ఉన్నా లేకపోయినా స్పైడర్ మ్యాన్ అంటే పీటర్ పార్కర్ అని. కానీ పీటర్ పార్కర్ కి తెలియదు, కొన్ని నెలల్లోనే యూనివర్స్ హిస్టరీలో బిగ్గెస్ట్ వార్ స్టార్ట్ అవబోతుంది. ఆ వార్ పేరు ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్. హోమ్ కమింగ్ ఈవెంట్స్ తర్వాత పీటర్ పార్కర్ మళ్ళీ తన నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నాడు. స్కూల్ ఫ్రెండ్స్, క్వీన్స్ లో చిన్న చిన్న క్రైమ్స్, లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోయిందని అనుకున్న టైంలోనే యూనివర్స్ మొత్తం డేంజర్ లో పడింది. ఆ డేంజర్ పేరు థానోస్. హూ ఈజ్ థానోస్?
స్పైడర్ మ్యాన్ స్టోరీ కంటిన్యూ చేయడానికి ముందు థానోస్ ఎవరో తెలుసుకోవాలి. టైటన్ అనే ప్లానెట్ నుండి వచ్చిన పవర్ఫుల్ బీయింగ్. యూనివర్స్ లో రీసోర్సెస్ లిమిటెడ్ అని, పాపులేషన్ హాఫ్ అయిపోతే, అది సగం అయిపోతే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందని నమ్ముతాడు. అందుకే ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక స్నాప్ తో యూనివర్స్ పాపులేషన్ లో సగం మందిని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. స్పేస్ స్టోన్, మైండ్ స్టోన్, రియాలిటీ స్టోన్, పవర్ స్టోన్, టైమ్ స్టోన్, సౌల్ స్టోన్, ఈ 6 స్టోన్స్ కలిస్తే యూనివర్స్ ని కంట్రోల్ చేయగలిగే ఇన్ఫినిటీ గౌంట్లెట్ కంప్లీట్ అవుతుంది. ఒకరోజు పీటర్ స్కూల్ బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సడన్లీ బయట మ్యాసివ్ స్పేస్ షిప్ కనిపిస్తుంది. పీటర్ వెంటనే డేంజర్ ని ఐడెంటిఫై చేస్తాడు. బస్ నుండి సైలెంట్ గా దిగేసి స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకుని యాక్షన్ లో దిగుతాడు. అప్పటికే డాక్టర్ స్ట్రేంజ్ మరియు ఐరన్ మ్యాన్ ఎబోనిమా అనే థానోస్ ఫాలోవర్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. పీటర్ టైమింగ్ పర్ఫెక్ట్. టోనీ స్టార్క్ పీటర్ ని చూసి ఒక రైడ్ కోసం రెడీయా అని అడుగుతాడు. పీటర్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మిషన్ స్టార్ట్ అయిపోయింది. స్పేస్ షిప్ అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంటే పీటర్ ఆక్సిజన్ లేక చనిపోయే సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ అప్పుడే టోనీ స్టార్క్ రిమోట్ గా ఐరన్ స్పైడర్ సూట్ యాక్టివేట్ చేస్తాడు. సివిల్ వార్ నుండి పీటర్ కోసం డిజైన్ చేసిన అడ్వాన్స్డ్ సూట్ ఫైనల్లీ యూజ్ అవుతుంది. గోల్డ్ అండ్ రెడ్ ఆర్మర్, నానో టెక్నాలజీ, ఇన్స్టెంట్ డిప్లాయ్మెంట్, మెకానికల్ స్పైడర్ లెగ్స్, అడ్వాన్స్డ్ కాంబాట్ సిస్టమ్స్. ఐరన్ స్పైడర్ సూట్ పీటర్ పవర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ ని రెస్క్యూ చేయడానికి పీటర్, టోనీ స్టార్క్ స్పేస్ లో టైటన్ ప్లానెట్ కి వెళ్తారు. అక్కడ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ టీమ్ లో కొంతమందిని కలుస్తారు. పీటర్ ఫస్ట్ టైం ఏలియన్స్ తో కలిసి ఫైట్ చేస్తున్నాడు. యూనివర్స్ స్కేల్ అప్పుడే అర్థమవుతుంది. టైటన్ బ్యాటిల్ ఎంసీయూ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్. టోనీ స్టార్క్ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాడు. పీటర్, డాక్టర్ స్ట్రేంజ్, స్టార్ లార్డ్, స్పైడర్ మ్యాన్, మ్యాంటిస్, డ్రాక్స్, నెబులా అందరూ కలిసి తాను స్టాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. పీటర్ అన్బిలీవబుల్ ఎజిలిటీతో ఇన్ఫినిటీ గౌంట్లెట్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆల్మోస్ట్ సక్సెస్. కానీ స్టార్ లార్డ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. థానోస్ ఏమో ఫ్రీ అయిపోతాడు. ది స్నాప్, ఎర్త్ మీద విజన్ డెత్, మైండ్ స్టోన్ కంప్లీట్, ఇన్ఫినిటీ గాంట్లెట్ కంప్లీట్. థానోస్ ఫింగర్ స్నాప్ చేస్తాడు. యూనివర్స్ మొత్తంలో ఎగ్జాక్ట్లీ హాఫ్ పాపులేషన్ డస్ట్ గా మారిపోతుంది. పీటర్ కూడా విక్టిమ్స్ లో ఒకడు, తన కూడా డస్ట్ గా మారిపోతాడు. స్లోగా తన బాడీ డిసప్పియర్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ ఉంటాయి. పీటర్ టోనీ స్టార్క్ దగ్గర నడుచుకుంటూ భయంతో, కన్ఫ్యూజన్ తో ఇలా అంటాడు, మిస్టర్ స్టార్క్, ఐ డోంట్ ఫీల్ సో గుడ్ అని. పీటర్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐ డోంట్ వాంట్ గో అని చెప్తూ టోనీని హక్ చేసుకుని డస్ట్ గా మారిపోతాడు. ఆడియన్స్ మాత్రమే కాదు, టోనీ స్టార్క్ కూడా కంప్లీట్లీ బ్రేక్ అయిపోతాడు. 5 years లేటర్, స్నాప్ తర్వాత యూనివర్స్ మొత్తం కేఓస్ లో పడిపోయింది. పీటర్ లేడు. మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత స్కాట్ లాంగ్ క్వాంటమ్ రెలమ్ నుండి రిటర్న్ అవ్వడంతో టైం ట్రావెల్ ఐడియా స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ అవెంజర్స్ పాస్ట్ కి ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. హల్క్ ఇన్ఫినిటీ గౌంట్లెట్ యూస్ చేసి స్నాప్ వల్ల డిసప్పియర్ అయినా అందరినీ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాడు. పీటర్ కూడా నార్మల్ గా తిరిగి వస్తాడు. తనకి మాత్రం సెకండ్స్ లో అనిపిస్తుంది, కానీ ఎర్త్ మీద 5 years పాస్ అయిపోయాయి. డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్స్ ఓపెన్ చేస్తాడు. యూనివర్స్ మొత్తం హీరోస్ ఫైనల్ బ్యాటిల్ కి అసెంబ్లీ అవుతారు. స్పైడర్ మ్యాన్ కూడా బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. పీటర్ ఆబ్జెక్టివ్ క్లియర్. ఇన్ఫినిటీ గాంట్లెట్ ని థానోస్ దగ్గరికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయాలి. కెప్టెన్ అమెరికా, బ్లాక్ ప్యాంథర్, కెప్టెన్ మార్వెల్ అందరి మధ్య స్పైడర్ మ్యాన్ ఇంక్రెడిబుల్ స్పీడ్ తో ఫైట్ చేస్తాడు. గాంట్లెట్ క్యారీ చేస్తూ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం రన్ చేస్తాడు. మెకానికల్ లెగ్స్, వెబ్స్, స్పైడర్ సెన్స్ మాక్సిమం యూస్ చేస్తాడు. ఒక స్టేజ్ లో కెప్టెన్ మార్వెల్ కి గాంట్లెట్ హ్యాండర్ చేస్తాడు. ఫైనల్ గా టోనీ స్టార్క్ ఇంపాసిబుల్ డిసిషన్ తీసుకుంటాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ ని తన ఆర్మర్ లో అబ్జర్వ్ చేసుకుని థానోస్ మీద రివర్స్ స్నాప్ చేస్తాడు. ఐఎమ్ ఐరన్ మ్యాన్ అని చెప్పి స్నాప్ చేస్తాడు. థానోస్ ఆర్మీ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. యూనివర్స్ సేవ్ అయిపోతుంది. కానీ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ఆర్డినరీ హ్యూమన్ బాడీ తట్టుకోలేదు. టోనీ స్టార్క్ స్లోలీ చనిపోతాడు. బ్యాటిల్ కంప్లీట్ అయ్యాక పీటర్ డైరెక్ట్ గా టోనీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. టోనీ బాడీ ఆల్రెడీ వీక్. పీటర్ ఏడుస్తూ ఐ వాంట్ మిస్టర్ స్టార్క్ వి డిడ్ ఇట్ అని మాట్లాడుతాడు. కానీ టోనీ రెస్పాండ్ చేయలేదు. పెప్పర్ పాట్స్ పీటర్ ని కామ్ చేస్తుంది. కొన్ని సెకండ్స్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన హీరో టోనీ స్టార్క్ లాస్ట్ బ్రెత్ తీసుకుంటాడు. పీటర్ లైఫ్ లో అంకుల్ బెన్ తర్వాత ఫాదర్ ఫిగర్ లా ఉన్న వ్యక్తిని కూడా కోల్పోయాడు. ఈ లాస్ పీటర్ ని ఫర్ ఎవర్ మార్చేస్తుంది. బ్రాండ్ న్యూ డేలో మనం చూసే మెచ్యూర్ పీటర్ కి ఫస్ట్ ఫౌండేషన్ టోనీ స్టార్క్ డెత్. ఇక పార్ట్ 6 స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. టోనీ స్టార్క్ సాక్రిఫైస్ తర్వాత యూనివర్స్ సేవ్ అయింది. కానీ పీటర్ పార్కర్ లైఫ్ మాత్రం కంప్లీట్ గా మారిపోయింది. హీరోని కోల్పోయాడు, మెంటర్ ని కోల్పోయాడు, ఫాదర్ ఫిగర్ ని కోల్పోయాడు. ఈ ఎమోషనల్ పెయిన్ నుంచి బయటికి రాకముందే పీటర్ మీద ఇంకొక రెస్పాన్సిబిలిటీ పడింది. నెక్స్ట్ ఐరన్ మ్యాన్ ఎవరు? ప్రపంచం మొత్తం ఆన్సర్స్ కోసం పీటర్ వైపే చూస్తుంది. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూలో ఒక కొత్త టీం వచ్చింది, ది బ్లిప్. థానోస్ స్నాప్ వల్ల డిసప్పియర్ అయిన వాళ్ళందరినీ హల్క్ మళ్ళీ తీసుకొచ్చాడు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. డిసప్పియర్ అయిన వాళ్ళకి టైం పాస్ అయినట్టు అనిపించలేదు. కానీ ఎర్త్ మీద 5 years గడిచిపోయాయి. పీటర్ క్లాస్మేట్స్ లో కూడా ఇలాగే జరిగింది. నెడ్, ఎంజే, ఫ్లాష్ వాళ్ళందరూ బ్లిప్ విక్టిమ్స్ కాబట్టి సేమ్ ఏజ్ లో ఉన్నారు. కానీ డిసప్పియర్ కాని స్టూడెంట్స్ మాత్రం
5 ఇయర్స్ పెద్దవాళ్ళు అయ్యారు. ఎంసీయూ టైమ్ లైన్లో ఇది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్. స్కూల్ యూరోప్ ఎడ్యుకేషనల్ ట్రిప్ అనౌన్స్ చేస్తుంది. పీటర్ ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ ట్రిప్ లో సూపర్ హీరో వర్క్ చేయకూడదు, తీసుకెళ్లకూడదు. ఎందుకంటే ఎంజేకి తన ఫీలింగ్స్ చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఆర్డినరీ టీనేజర్ లాగా కొన్ని రోజులు గడపాలనుకుంటాడు. కానీ స్పైడర్ మ్యాన్ లైఫ్ లో ప్లాన్స్ అనుకున్నట్టు జరగవు. యూరోప్ రీచ్ అయిన వెంటనే నిక్ ఫ్యూరీ పీటర్ ని కాంటాక్ట్ చేస్తాడు. పీటర్ ఏమో ఇగ్నోర్ చేస్తాడు. కానీ ఫ్యూరీని ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. పీటర్ ని ఫోర్స్ గా మిషన్ లో ఇన్వాల్వ్ చేస్తాడు. రీజన్ ఎలిమెంటల్స్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, నేచర్ డిజాస్టర్స్ క్రియేట్ చేస్తున్న మిస్టీరియస్ క్రియేచర్స్. వాటిని ఆపడానికి ఆల్రెడీ ఒక హీరో ఫైట్ చేస్తున్నాడు. అతనే క్వెంటిన్ బెక్. హూ ఈజ్ మిస్టీరియో? క్వెంటిన్ బెక్ తన స్టోరీ చెప్తాడు. తను వేరే యూనివర్స్ నుండి వచ్చాడు. మల్టీవర్స్ కాన్సెప్ట్ ని ఫస్ట్ టైం పీటర్ ఎక్కడే వింటాడు. బెక్ చెప్పిన ప్రకారం తన ఎర్త్ ని ఎలిమెంట్స్ డిస్ట్రాయ్ చేశాయి. ఇప్పుడు ఈ యూనివర్స్ ని సేవ్ చేయడానికి వచ్చాడు. పీటర్ తో పాటు నిక్ ఫ్యూరీ, మేరియా హిల్ అందరూ బెక్ ని నమ్ముతారు. ఆడియన్స్ కూడా ఫస్ట్ వాచ్ లో ఆల్మోస్ట్ నమ్మేశారు. ఎందుకంటే బెక్ పర్ఫెక్ట్ హీరోలాగా యాక్ట్ చేస్తాడు. టోనీ స్టార్క్ చనిపోయే ముందు పీటర్ కోసం ఒక గిఫ్ట్ వదిలేశాడు. ఒక సింపుల్ సన్ గ్లాసెస్. కానీ అవి ఆర్డినరీ గ్లాసెస్ కావు. వాటి పేరు ఎడిత్. ఈవెన్ డెడ్ ఐఎమ్ ద హీరో అని అర్థం. ఈ సిస్టమ్ ద్వారా పీటర్ టోనీ స్టార్క్ శాటిలైట్స్ ని కంట్రోల్ చేయొచ్చు. థౌజండ్స్ ఆఫ్ సర్వైలెన్స్ కెమెరాస్ యాక్సెస్ చేయొచ్చు. డ్రోన్ ఆర్మీని కమాండ్ చేయొచ్చు. ఇది టోనీ పీటర్ మీద పెట్టిన నమ్మకం. పీటర్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఎక్కడ ఉంటుంది? పీటర్ కనిపిస్తుంది తను ఇంకా ఈ రెస్పాన్సిబిలిటీకి రెడీ కాదు. అందుకే ఎడిత్ కంట్రోల్ ని క్వెంటిన్ బెక్ కి ఇచ్చేస్తాడు. ఇదే పీటర్ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ లో ఒకటి. ఎందుకంటే క్వెంటిన్ బెక్ ఒరిజినల్ హీరో కాదు. ఇక్కడే షాక్ రివీల్ అవుతుంది. క్వెంటిన్ బెక్ యాక్చువల్లీ స్టార్క్ ఇండస్ట్రీస్ ఫార్మర్ ఎంప్లాయీ. సివిల్ వార్ మూవీలో టోనీ యూజ్ చేసిన బార్ఫ్ టెక్నాలజీని డిజైన్ చేసిన సైంటిస్ట్. టోనీ తన ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడంతో బెక్ రెవెంజ్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. ఎలిమెంటల్స్ అంతా ఫేక్, ఏలియన్స్ లేవు, మల్టీవర్స్ స్టోరీ కూడా ఫేక్. అన్ని అడ్వాన్స్డ్ హోలోగ్రామ్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇల్యూజన్స్, మోషన్ క్యాప్చర్, స్పెషల్ ఎఫెక్ట్స్, పీపుల్ ఎమోషన్స్ మ్యానిపులేట్ చేయడానికి కంప్లీట్ సినిమాటిక్ సెటప్. బెక్క గోల్ ఒక్కటే, ఒక కొత్త ఐరన్ మ్యాన్ లాగా వరల్డ్ ని మోసం చేయాలి. పీటర్ ఎడిత్ ని ఇచ్చేయడంతో ఆయన ప్లాన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ది ఇల్యూజన్ సీక్వెన్స్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పీటర్ ట్రూత్ డిస్కవర్ చేసిన వెంటనే మిస్టీరియో అటాక్ చేస్తాడు. ఇక్కడే మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ క్రియేటివ్ సీన్స్ ఉంటాయి. పీటర్ రియాలిటీని ఐడెంటిఫై చేయలేకపోతాడు. జాంబీ ఐరన్ మ్యాన్, జైంట్ మిస్టీరియో, మిర్రర్ వరల్డ్స్, ఎక్స్ప్లోజన్స్, మల్టిపుల్ స్పైడర్ మ్యాన్, భయం, కన్ఫ్యూజన్, మెంటల్ టార్చర్. చివరికి పీటర్ ని ట్రైన్ ముందు పడేలా చేస్తాడు. పీటర్ ఆల్మోస్ట్ చనిపోయేవాడు. హ్యాపీ హోగన్ అండ్ టోనీ లెసన్స్, వీటి వల్ల పీటర్ సంహౌ సర్వైవ్ అయ్యి హ్యాపీ హోగన్ దగ్గరికి చేరుతాడు. హ్యాపీ ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాడు. నో బడీ కెన్ రీప్లేస్ ద టోనీ స్టార్క్, నాట్ ఈవెన్ టోనీ హిమ్సెల్ఫ్. మీనింగ్ ఒకటే, పీటర్ ఐరన్ మ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు. పీటర్ స్పైడర్ మ్యాన్ గా ఉంటే చాలు. ఆ మాటలు పీటర్ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ బిల్డ్ చేస్తాయి. టోనీ ప్లేన్ లో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి పీటర్ తన ఓన్ అప్గ్రేడెడ్ స్పైడర్ మ్యాన్ సూట్ డిజైన్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ టోనీలా మ్యూజిక్ వింటూ సూట్ క్రియేట్ చేస్తుంటే హ్యాపీ సైలెంట్ గా స్మైల్ చేస్తాడు. టోనీ లెగసీ కంటిన్యూ అవుతుందని అర్థమవుతుంది. ది ఫైనల్ బ్యాటిల్ ఇన్ లండన్. మిస్టీరియో డ్రోన్ ఆర్మీ యూజ్ చేసి లండన్ సిటీ మొత్తం డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తాడు. పీపుల్ అందరికి జైంట్ మాన్స్టర్స్ కనిపిస్తాయి. రియాలిటీ మాత్రం ఇన్విజిబుల్ డ్రోన్స్. పీటర్ ఫైనల్లీ స్పైడీ సెన్స్ ని కంప్లీట్ గా ట్రస్ట్ చేయడం నేర్చుకుంటాడు. ఐస్ క్లోజ్ చేసి స్పైడర్ మ్యాన్ సెన్స్ మీద డిపెండ్ అయ్యి హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ మధ్యలో ఫైట్ చేస్తాడు. ఒక్కొక్కటి డిస్ట్రాయ్ చేస్తూ ఫైనల్లీ క్వెంటిన్ బెక్ దగ్గరికి రీచ్ అవుతాడు. మిస్టీరియోస్ ఫైనల్ ట్రిక్ ఇక్కడే ఉంటుంది. బెక్ లాస్ట్ అటెంప్ట్ గా మళ్ళీ ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. కానీ పీటర్ ఈసారి మోసపోడు. రియల్ బెక్ ఎవరో ఐడెంటిఫై చేసి అటాక్ ని స్టాప్ చేస్తాడు. డ్రోన్ బుల్లెట్స్ యాక్సిడెంటల్ గా బెక్ ని హిట్ చేస్తాయి. ఆఫీషియల్ గా క్వెంటిన్ బెక్ చనిపోతాడు. కానీ చనిపోయే ముందు లాస్ట్ రివెంజ్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. మూవీ ఎండింగ్ లో పీటర్ ఎంజేతో న్యూయార్క్ లో స్వింగ్ చేస్తూ ఉంటాడు. సడన్లీ టైమ్ స్క్వేర్ సీన్స్ అన్ని ఒక్క బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాయి. యాంకర్ జే జానాహ్ జేమ్సన్ మిస్టీరియో రికార్డ్ చేసిన ఎడిటెడ్ వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో లండన్ అటాక్ కి స్పైడర్ మ్యాన్ నే రీజన్ అని బ్లేమ్ చేస్తాడు. అండ్ ఎంటైర్ వరల్డ్ ని షాక్ చేసే ఒక సెంటెన్స్ చెప్తాడు. స్పైడర్ మ్యాన్స్ రియల్ నేమ్ ఈజ్ పీటర్ పార్కర్. పీటర్ ఫేస్ ఫ్రీజ్ అయిపోతుంది. వాట్ ద అని మూవీ ఎండ్ అవుతుంది. ఈ ఒక్క మూమెంట్ నోవే హోమ్ కి డైరెక్ట్లీ బిగినింగ్. పీటర్ ఐడెంటిటీ రివీల్ అవ్వడంతో తన లైఫ్, ఎంజే లైఫ్, నెడ్ లైఫ్, యాంట్ మే లైఫ్ అందరూ బ్యాంగర్ లో పడిపోతారు. బ్రాండ్ న్యూ డే స్టోరీని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నోవే హోమ్ కంప్లీట్ జర్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే పీటర్ పార్కర్ లైఫ్ లో బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి ఈ పార్ట్ 1 వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంకొక వీడియో మీకు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది. మీరు ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి. అందులో చాలా క్యారెక్టర్స్ అన్ని కూడా ఉంటాయి. మీకు అందులో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తెలుసుకుంటా. ఈ వీడియో చూసిన వాళ్ళు మాక్సిమం అంతా అర్థమై ఉంటుంది. మినిమం ఒక ఐడియా ఉంటే పర్లేదు. అసలు ఐడియానే లేదు మార్వెల్ మీద అనుకుంటే మీకు చాలా కష్టం అర్థం అవ్వడం. ఓకే, ఈవినింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.